గంగా 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 అని 3 మాటలు అంటే చాలు, అనుగ్రహిస్తుంది. ఏ నదికి లేని శక్తి గంగకొక్కదానికే ఎక్కడుందంటే నైమిత్తిక తిథులయందు సమస్త జలములను గంగ ఆవహిస్తుంది. ఇది మిగిలిన నదులు చెయ్యవు. నైమిత్తిక తిథులని కొన్ని ఉంటాయి. దీపావళి పండగ ఉందనుకోండి, దీపావళి పండగ నాడు తెల్లవారిపోయాక స్నానం చేయకూడదు. తెల్లవారక ముందు తైలాభ్యంజనం చేసుకుని, అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని, పెద్దవాళ్ళు వచ్చి మాడు మీద చౌరు పెడతారు, ఒంటికి అంతటికి నువ్వుల నూనె రాసుకుని, అప్పుడు సూర్యోదయం కాకముందు తలస్నానం చేసేయాలి. ఎందుకని, ఎందుకు అలా చెయ్యాలి దీపావళి నాడు అంటే శాస్త్రం చెప్పింది. అప్పుడు తైలే లక్ష్మి జలే గంగా, తైలమునందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున. ఆ నూనె ఒంటికి రాసుకున్నారనుకోండి, లక్ష్మి ఒళ్ళంతా ప్రవేశిస్తుంది. లక్ష్మి ప్రవేశిస్తే అలక్ష్మి తొలగిపోతుంది. జలే